వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్థ సాస్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో జగన్ ముందంజలో ఉన్నట్టు కూటమికి షాక్ తగలబోతున్నట్లు ఆ సర్వే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన నేపథ్యంలో ఆ సర్వేని ఎంతవరకు నమ్మొచ్చు అనేదే మన విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సర్వే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్కు చెందిన ఐఐటియన్స్ గ్రూప్ అనే సంస్థ ఆగస్టు 20, 2026 తేదీన ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటారనే ప్రశ్నపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 44% మద్దతుతో ముందుండగా నారా చంద్రబాబు నాయుడు 32%, పవన్ కళ్యాణ్ 6%, నారా లోకేష్ 5% మద్దతుతో పొందినట్లు ఆ సర్వేలో పేర్కొన్నారు. మరో 2% ఇతరులను ఎంచుకోగా 11% ఎవరైతే 11% మంది మాత్రం సమాధానం చెప్పలేదని ఆ సర్వేలో పేర్కొన్నారు. జగన్ చంద్రబాబు మధ్య ఎంత వ్యత్యాసం అంటే 12% వ్యత్యాసం ఉందని ఆ సంఖ్యలు అయితే మనకు సూచిస్తున్నాయి. మరి ఈ సర్వే వివరాలపై పూర్తి పారదర్శకత లేకపోవడం గమనించాల్సిన విషయం. గతంలో 2025 జూలైలో ఇదే పేరుతో వచ్చిన సర్వేలో 172 నియోజకవర్గాల్లో మొత్తం 72,900 నమూనాలు సేకరించినట్లు, ప్రతి నియోజకవర్గంలో సగటున 425 నమూనాలు తీసుకున్నట్లు చెప్పింది. అప్పటి సర్వే 2 దశల్లో జరిగినట్లు, స్ట్రాటిఫైడ్, ర్యాండమ్ శాంప్లింగ్ పద్ధతులు కలిపి ఉపయోగించినట్లు, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 1.5 నుంచి 2% మధ్య ఉన్నట్లు వివరించడం జరిగింది. మరి ఆ సర్వేలో కూటమి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి, ఎమ్మెల్యేల రెడ్ జోన్ అంటే 33% కంటే తక్కువ సంతృప్తి వంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి. ప్రస్తుత ఆగస్టు 2026 సర్వేకు సంబంధించి అలాంటి విస్తృత వివరాలైన నమూనా పరిణామం, జనాభా విభజన, కులం, వయస్సు, గ్రామీణ పట్టణ అనుపాతం, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ వంటివి బహిరంగంగా అందులో లేవు. అంటే ఈ సర్వేను నిర్వహించినట్లు చెప్పుకునే ఐఐటియన్స్ గ్రూప్ హైదరాబాద్ అనేది ఐఐటి హైదరాబాద్ అధికారిక సంస్థ కాదు. ఇది ప్రైవేటు వ్యక్తులు లేదా గ్రూప్ పేరు మాత్రమే. దీనికి ఐఐటి వంటి ప్రతిష్టాత్మక పేరును ఉపయోగించడం వల్ల నమ్మకం పెరుగుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సర్వేని ఎలా చేశారు, నమూనా వివరాలేంటి, నిధుల మూలమేంటి వంటి అంశాలు స్పష్టంగా లేవని, సోషల్ మీడియా పీడిఎఫ్ల ద్వారా ప్రచారం జరుగుతుందని ఇంగ్లీష్ వెబ్సైట్స్ విమర్శిస్తున్నాయి. నిజమైన పోలింగ్ సంస్థలైన CSDS, లోక్నీతి వంటివి సర్వేలు జరిపితే జనాభా వివరాలు, నిధుల వివరాలు కూడా వెల్లడిస్తాయని అవి ఇంగ్లీష్ వెబ్సైట్స్ చెప్తున్న వైనం. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న మాధ్యమాలు ఈ సర్వేను ప్రాధాన్యంగా తీసుకొని ప్రసారం అయితే చేస్తున్నాయి. అందులో ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వాటిలో గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ ఆ వ్యూహం రచించడం సహజమే. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్గా అధికారంలో ఉన్న పార్టీయే ఎక్కువగా గెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ పరోక్షంగా సపోర్టు చేసే అభ్యర్థులను గెలిపిస్తేనే తమ గ్రామాలకు నిధులు వస్తాయని సాధారణంగా ఓటర్లు భావిస్తుంటారు. డిసెంబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం ఇంకో 2.5 ఏళ్ల పాలన కలిగి ఉంటుంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు ఎక్కువ స్థానాలు గెలిస్తే అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు. అది ప్రభుత్వ పాలనకు
గీట్రాయి కూడా అవ్వదు. అసలు ఈ సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నాయా అంటే లేవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా తరచూ సర్వేలు చేయించుకుంటూ ఉంటుంది. ఈ సర్వేల్లో కూటమి పాలన సూపర్ అని ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి సర్వేలను జనం నమ్మలేకపోతున్నారు. వాటి వెనుక ఉద్దేశాలు వేరే అని ప్రజలు గ్రహిస్తున్నారు. ముఖ్యంగా జెన్జీ లాంటి యువకులు వాటిని పూర్తిగా పక్కన పెడుతున్న వైనం మనకు కనిపిస్తుంది. వారు తాము చూసేదే నమ్ముతున్నారు. కానీ నిజంగా కూటమి పాలన బాగోలేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం కూలిపోయి వైఎస్ఆర్సీపీ పవర్లోకి రావడం సాధ్యమే అవుతుంది. దానికి సర్వేలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తూ ప్రజలకు చేరువవ్వడం సరైన విధానం అవుతుంది. ఓటర్లు ఎప్పుడు తమ కోసం ఆలోచించే పార్టీలను వదులుకోరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ అయినా కూటమి పార్టీలైనా ప్రజలకు ఏం చేస్తున్నాయి అనే దానిపైనే వచ్చే ఎన్నికల ఫలితం ఉంటుందనుకోవచ్చు. అంతే కదా మరి.